ఐమాక్స్ లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా మాస్ డైరెక్టర్ బోయపాటి సీను డైరెక్షన్ లో వచ్చిన ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ అఖండ 2 తాండవం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9 నుండి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవ్వనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. గతేడాది డిసెంబర్ లో థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ ఫిలిం అభిమానుల నుండి మంచి స్పందనను అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఓటీటీ ద్వారా మరింత ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం అండ్ కన్నడ లాంగ్వేజెస్ లో డబ్బింగ్ వర్షన్స్ కూడా అందుబాటులో ఉంటాయని నెట్ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. కోలీవుడ్ లో భారీ అంచనాల మధ్య తెరకెక్కిన దళపతి విజయ్ లేటెస్ట్ ఫిలిం జననాయకుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. వినోద్ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా జనవరి 9న తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అదే టైంలో ఈ చిత్రంపై సాగుతున్న రీమేక్ ప్రచారానికి ట్రైలర్ ఒక విధంగా కొత్త చర్చకు తెరలేపింది. జననాయకుడు బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి కథకు సమీపంగా ఉందన్న ప్రచారం చాలా కాలంగా వినిపిస్తోంది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆ ప్రచారం మరింతగా ఊపందుకుంది. ఆశ్చర్యకరంగా ఈ చర్చ ప్రభావంతో భగవంత్ కేసరి సినిమా మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ లో అవుతున్న ఈ చిత్రం దాదాపు 2 ఏళ్ల తర్వాత టాప్ ట్రెండింగ్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ కి చేరుకుంది. రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది సినిమాపై ఇప్పటికే ఫ్యాన్స్ లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. తొలిపాట చికిరి చికిరి సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారి సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. మార్చ్ 27న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. సంక్రాంతి కానుకగా రెండో పాటను రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఆదిత్య థర్ డైరెక్షన్ లో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ ధురంధర్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. రిలీజ్ అయిన 31వ రోజున ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్ల మైలురాయిని అధిగమించింది. భారతీయ సినిమా చరిత్రలో ఈ ఘనత సాధించిన 5వ చిత్రంగా ఇది నిలిచింది. ఈ క్రమంలో కన్నడ సూపర్ హిట్ కేజీఎఫ్ చాప్టర్ 2 సాధించిన 1200 కోట్ల లైఫ్ టైం వసూళ్లను అధిగమించి 5వ స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం ఈ చిత్రం RRR రికార్డ్ దిశగా దూసుకుపోతోంది.